ఒక అగ్నిలాగా ఉంది. లూకా 24:32లో ఏముందంటే, దేవుని వాక్యం, దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే శిష్యులతో, వాళ్ళేమైతుందంట, వాళ్ళ హృదయాలు అగ్ని వలె మండుతున్నాయంట. దేవుని వాక్యము మనలో ఉంటే ఏమైతుందంట, అది అగ్నిలాగుంటది. అది ఎట్లా అంటే మనం ఆర్పలేము. అందుకే అంటారు కొంతమంది వీళ్ళు ఫైర్ లాగున్నారు అంట. ఫైర్ లాగున్నారంటే అంతగా వాళ్ళు మండుతున్నారు. దేవుని గురించి మండుతున్నారు. ఎట్లా మండగలుగుతారు? వాక్యం ఉంటేనే గదా! యెరెమయా గ్రంథము 29 చదవండి ఎవరైనా తెలుగులో. 23:29 జెరెమయా 23:29. బండను బద్దలు చేయు నా మాట అగ్ని వంటిది కాదా? బండను చేయు సుత్తె వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? సో వీళ్ళేం చేసినారు, ఆ యొక్క అగ్ని లాగా ఉండి, ఫైర్ లాగా ఉండి, లోపల ఆ దేవుని వాక్యం వాళ్ళ మండుతుంది. ఇప్పుడు ఏం చేసినారు వీళ్ళు, తీసుకెళ్ళి వేరేళ్లకు అంటించేస్తున్నారు. ఆ యొక్క మాటలు, దేవుని మాటలు చెప్తున్నారు. ఆ యొక్క ఫైర్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎవరికి? ఈ ఫెనెన్సియా వాళ్ళకి, ఈ యొక్క సైప్రస్ ఉన్న వాళ్ళకి, ఈ యొక్క అన్యుల దేశానికి వెళ్ళేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాక్యము చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఒకరోజు 2 రోజులు కాదు ఇవి. 8 సంవత్సరాలు వాళ్ళు దేవుని వాక్యం చెప్తా వస్తున్నారు. ఎంత మంచి విషయం. ఇంకోటి, స్టెఫను మరణం వల్ల ఏమొచ్చింది అంటే, వాక్యము విస్తరించింది. ఏమింది? వాక్యము విస్తరించింది. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం దేవుని వాక్యం ఎన్నోసార్లు వింటున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, కానీ మన హృదయాలు ఆ విధంగా మండుతున్నాయా? చల్లారిపోయినామా మనము? మనం చల్లారిపోతే ఇంకా దేవుని పని కాదు. దేవుడు ఏదో ఆకాశం నుంచి వచ్చి చేయడం కాదు, దేవుడు మనలో నుంచి చేస్తాడు పని. భారతదేశంలో పని చల్లారుతుందంటే అర్థం ఏంటి? విశ్వాసులు చల్లారిపోతున్నారు. విశ్వాసులు చల్లారిపోతున్నారు ఎందుకు? దేవుని యొక్క వాక్యము వాళ్ళలో పనిచేస్తలేదు. ఎందుకు పనిచేస్తలేదు? వాళ్ళ హృదయాలు దుఃఖంతో, బాధతో, సమస్యలతో, ప్రశ్నలతో, ఎందుకు అన్ని దీంతో నిండిపోయినాయి. దేవుని వాక్యానికి ఇంకా వాళ్ళు ఆ ఒక ఛాన్స్ ఇస్తలేరు వాళ్ళు. దేవుని వాక్యం ఇది, ఎట్లా దీన్ని ఎట్లా నేను సైలెంట్గా ఉంటాను, నేను చెప్పాలి. వీళ్ళు ఎవరికి చెప్పినారు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పినారు. అయితే ఈ ఒక్క మరణాన్ని ఏం చేసింది? వాక్యాన్ని తీసుకెళ్ళింది. ఒకటే ఒక మరణం. చూడండి, ఒక్క మరణం ఎంత పని చేసింది. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఏముంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక్క వ్యక్తి మరణం ఏమైంది ఇక్కడ? అందరినీ చెదిరించేసేసి విస్తారమైన ఫలాలు. ఒక్క వ్యక్తి. ఇక్కడ ఎక్కడెక్కడ ప్రాంతాలు వెళ్ళినారు? ఫొనిన్సియా ఈ అపోస్తల 11వ అధ్యాయం 19, 21, 4, 7, 27, 3లో మనం చూడగలుగుతాం. తైరే, జారఫాత్, సిడాన్ ఈ యొక్క ప్రాంతాలంతా ఒక అన్యుల పట్టణాలు. సైప్రస్ అపోస్తలు 4:36లో ఉంది. సైరీన్ అపోస్తలు 11:20, అంతియోక్ అపోస్తలు 11:20. ఇది కొన్ని సముద్ర తట్టున ఉన్న ప్రాంతాలు కూడా. ఎందుకు సముద్ర తట్టు ప్రాంతాలంటే ఆ రోజుల్లో విమానాలు లేవు. ఆ రోజుల్లో ఏమున్నాయి? పడవలు ఉన్నాయి. ఏమన్నా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ పోవాలి వాళ్ళకంటే మెయిన్గా పడవలు.
వస్తువులు పంపియాలన్న పడవలు. అంటే జనసంఖ్య రావడం, పోవడం, మాట్లాడడం. ఇప్పుడు మనం ఇండియాలో రైల్వే స్టేషన్‌లో ఎట్లా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కువ కమ్యూనికేషన్ చేయగలుగుతారు. అదే విధంగా ఈ యొక్క ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాంతాలు. ఈ సరుకులు పోవడం, రావడం, వేరే వేరే ప్రాంతం నుంచి మనుషులు ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి వేరే ప్రాంతం. సో, ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్‌లో దేవుని వాక్యం వెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి ఇంకా ప్రపంచమంతా వ్యాపిస్తదనమాట. ఇంకోటి ఈ యొక్క పవర్ పాయింట్‌లో చూస్తే చూడండి, యెరూషలేం, ఫోనిన్సియా, అంతియోక్, తార్స్ అన్నీ ఎంత సరౌండింగ్ ఉన్నది. ఆడ నుంచి మొత్తం అంతా దేవుని వాక్యం. ఇంకా ప్రపంచమంతా పోవాలి. ఇది దేవుని యొక్క ప్లాన్. ఎట్లా మొదలైంది? ఒక్క మరణం. అపోస్తలుల కార్యం 8 అధ్యాయంలో స్టెఫను ఒక మరణాన్ని ద్వారా సువార్త ప్రపంచమంతా పోయింది. సో, ఎప్పుడైనా ఎవరైనా హతసాక్షి అయితే దానికి మనం చింతించబడద్దు, దుఃఖపడద్దు. అక్కడి నుంచి వాక్యం ఇంకా విస్తరించబడతది. ఇంకోటి, ఈ యొక్క ప్రాంతాలు సాధారణమైన ప్రాంతాలు కాదు. అపోస్తలుల కార్యం 11 అధ్యాయం 20 వచనంలో చదవండి తెలుగులో. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉన్నారు. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. సో, ఈ యొక్క మనుషుల పేర్లు ఎవరు వీళ్ళు అంటే హెలెనిస్టిక్ పీపుల్. హెలెనిస్టిక్ అంటే గ్రీకు భాష మాట్లాడే వ్యక్తులు. ఎవరు వీళ్ళు అంటే యూదులే ఎవరైతే యేసు ప్రభువుని నమ్మిన శిష్యులు. వీళ్ళు కూడా వచ్చినారు. ఆ యొక్క శ్రమతో, తర్వాత నిందలతో వచ్చిన వాళ్ళలో ఇందులో కొంతమంది. అయితే వీళ్ళు సైప్రస్, సైరీన్ నుంచి కూడా వచ్చినారు. వీళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు. అది కూడా ఎందుకు చేయలేదో మనం తర్వాత చూద్దాం. వీళ్ళు వచ్చి అంతియోక్‌లో గ్రీక్ భాషలో వాళ్ళకు యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఈ యొక్క అంతియోక్ ఇప్పుడు మనం పవర్ పాయింట్‌లో చూస్తే ఆ రోజుల పట్టణం ఇంత డెవలప్డ్ అయిన పట్టణం. ఆ పట్టణంలో ఇంకేముందంటే చాలా టెక్నాలజీ ఉన్నతో పట్టణం ఇది. అయితే ఈ పట్టణాన్ని కాస్మోపాలిటన్ పట్టణం కూడా అంటారు. కాస్మోపాలిటన్ పట్టణం అంటే అన్ని రకమైన జాతులు ఉండే మనుషులు. కోయంబత్తూర్ కాస్మోపాలిటన్ పట్టణం అంటారు. అంటే అక్కడ కేరళ వాళ్ళు, మలయాళం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఇది మాది అని ఎవరు చెప్పడానికి లేదనమాట. అట్లాగా అంతియోక్ కూడా ఇది కాస్మోపాలిటన్ పట్టణం. ఈ పట్టణం చాలా అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. తర్వాత అన్ని మతస్థుల వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి, ఈ పట్టణంలో ఆ కాలంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత. యెరూషలేము అనేసి మతం గురించి ఒక ప్రాముఖ్యత. అంటే వీళ్ళ మతం ఎంతో పెద్ద గొప్పది అని మనుషులు చాలా గొప్పగా ఫీల్ అయ్యేటోళ్ళు. రోమ పట్టణం వాళ్ళొక శక్తి, బలము. దాని ద్వారా వాళ్ళందరినీ పోయి వాళ్ళు గెలిచి వాళ్ళందరినీ బానిసలుగా చేసుకోవడం, లేకపోతే పరిపాలించడం. అలెగ్జాండ్రియా వాళ్ళు తెలివితో, ఏథెన్స్ వాళ్ళంటే తత్వశాస్త్రం లేకపోతే జ్ఞానంతో. అంతియోక్ వచ్చేసే వరకు ఇక్కడ ఏముందంటే వ్యాపారం, తర్వాత దుష్టత్వం. అంటే 2 నైడ. వ్యాపారం ఉంది, దుష్టత్వం ఉంది. అంటే చాలా వెల్తీ పట్టణం ఇది. అదే విధంగా దుష్టత్వం కూడా ఉంది ఇక్కడ. ఏంటి ఆ దుష్టత్వం అంటే, ఇది ఆ రోజుల్లో అంతియోక్ వచ్చేసి 3వ స్థానం. దేనికి 3వ స్థానం అంటే రోమా పట్టణం తర్వాత, అలెగ్జాండర్ తర్వాత
చాలా పెద్ద పట్టణం ఇది. ఏది? అంతియోకు. ఇది అంతియోకు, చాలా అంతియోకులు ఉన్నాయి బైబిల్‌లో. ఒక సంఘం కట్టబడింది ఫిస్తియా. అక్కడ ఆ పట్టణం కాదు ఇది. ఇది సిరియా పక్కకే ఉంది. అంతియోకు ఉన్నది ఇంకా కొంచెం పైన, అది సంఘం ఉన్నది. ఇక్కడ ఈ అంతియోకులో ఏముందంటే బిల్డింగ్స్ ఉన్నాయి. తర్వాత దీన్ని క్వీన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అంటే గోల్డెన్ గేట్, అంటే చాలా ధనవంతులుండే ప్లేస్, చాలా బిజినెస్ ఉన్న ప్లేస్. ఈ యొక్క పట్టణంలో ఆ రోజుల్లో మార్బుల్‌తో ఉన్న స్ట్రీట్స్ ఉండేటి. మార్బుల్‌తో స్ట్రీట్స్ కట్టడం అంటే ఎంత పెద్ద విషయం, ఎంత డబ్బుండాలి. తర్వాత ఆ స్ట్రీట్స్ 2 పక్కల స్ట్రీట్ లైట్స్ ఉండేటి. ఫస్ట్ ఒక సిటీ రాత్రి వెలుగుతుంది అంటే ఈ యొక్క అంతియోక్ అన్నమాట. ఇది చాలా బిజీ సీ పోర్ట్. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయి. డబ్బుంది, బట్టలున్నాయి, తర్వాత కల్చర్ ఉంది. తర్వాత ఇంకోటి, ఈ యొక్క పట్టణము చాలా దుర్మార్గమైన పట్టణం. ఈ పట్టణంలో వ్యభిచారం ఉంది. ఈ పట్టణంలో ఈ రోజుల్లో ఇప్పుడు మనం కొన్ని గేమ్స్ చూస్తాం, లేకపోతే కెసినో అని జూదం ఆడతారు. ఆ రోజుల్లో చారియట్ రేసింగ్ జూదం ఆడేటోళ్ళు ఇక్కడ. రోమా సైనికులు, రోమన్స్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులతో ఉండడానికి ఈ పట్టణం ఎంచుకునేవాళ్ళు. తర్వాత ఈ పట్టణంలో ఇంకోటి ఏముందంటే డాఫ్ని అని ఒక దేవత వాళ్ళకు ఉండేది. ఈ పట్టణంలో వాళ్ళు ఈ యొక్క దేవతని చాలా ఒక గుడి ఉండేది, వాళ్ళకు ఒక మందిరం ఉండేది. ఈ మందిరంలో ఇది ఆర్కలాజికల్లో పొందిన ఒక విగ్రహం, ఇది డాఫ్ని యొక్క విగ్రహం ఇది నిజంగా ఈ విధంగా ఉండేది ఆ ఒక విగ్రహం. సో వాళ్ళకు స్విమ్మింగ్ పూల్స్ ఉండేటి, వాళ్ళకు ఫౌంటైన్స్ ఉండేటి. అంటే ఈ యొక్క ఎవరైనా బాంబే వెళ్తే, బాంబే చాలా మంది మళ్ళీ తిరిగి రారు అక్కడి నుంచి. ఎందుకంటే బాంబేలో ఉన్నంత ఒక షైనింగ్‌తో ఉన్న, చమత్కారంతో ఉన్న పట్టణం లాగా అంత్యోక పట్టణం కూడా అట్లా అన్నమాట. అందరు ఇక్కడ రావాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ చాలా దుష్టత్వం ఉంది ఇక్కడ. దేవుడు గమనించండి, ఈ పట్టణాన్ని ఎంచుకున్నాడు. ఏం పట్టణం? డాఫ్ని ఉన్న పట్టణంలో, వ్యభిచారం ఉన్న పట్టణంలో, బాగా డబ్బు ఉన్న పట్టణంలో, బాగా అన్ని మతస్థుల వాళ్ళు ఉన్న పట్టణంలో, అనేకైన ఆచారాలు ఉన్న పట్టణంలో, ఒక దుష్టత్వంతో నిండిన పట్టణంలో దేవుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు మా దగ్గర చూస్తే అమెరికాలో న్యూయార్క్ ఆ ఒక పట్టణం అన్నమాట. అంటే ఆ రోజుల అంత్యోక్ ఏ విధంగా అంటే న్యూయార్క్ ఒక పట్టణం. ఈ పట్టణాన్ని దేవుడు వాడుకున్నాడు, దేవుడు ఎంచుకున్నాడు. పాత నిబంధనలో దేవుడు రాహాబు, రూతును ఎంచుకున్నాడు. మళ్ళీ రాహాబు వచ్చేసి ఒక వ్యభిచారాలు, ఒక ప్రాస్టిట్యూట్. దేవుడు ఎంచుకున్నాడు. అంటే దేవుని దృష్టిలో నువ్వు మంచి వాణివి అయితేనే ఎంచుకుంటాను కాదు. దేవునికి ఆ ఒక వ్యక్తి మీద తలంపు ఉండి, ప్రణాళిక ఉండి, ఆ పట్టణం మీద ప్రణాళిక ఉంటే దేవుడు ఎంచుకుంటాడు. నీ యొక్క నీతి విషయం ద్వారా దేవుడు ఎంచుకోడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను రక్షింపబడ్డామని చాలా గర్వపడుతూ ఉన్నామనుకో, అది మంచిదే కాదు. ఎందుకంటే ఈ యొక్క గర్వము ఏం చేస్తుందంటే మనల్ని నాశనాన్ని తీసుకెళ్తాడు. ఎందుకు? దేవుడు మన ఒక గుణాలు చూసి ఎంచుకోలేదు, నా ఒక క్వాలిఫికేషన్ చూసి నన్ను ఎంచుకోలేదు. అందుకే తైతస్ 3:5లో ఉంటది, ఆయన కృప ద్వారా నన్ను ఎంచుకున్నాడు. తర్వాత ఎఫెసియన్స్ 2:8-9లో ఆయన కృప ద్వారా నేను రక్షింపబడినాను, నా ఒక నీతి క్రియల వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు నన్ను? ఆయన ఒక నీతి క్రియ వల్ల, ఆయన ఒక కృప ద్వారా నన్ను ఎంచుకున్నాడు, నిన్ను ఎంచుకున్నాడు. ఇదే విధంగా ఈ యొక్క అంత్యోక పట్టణాన్ని దేవుని ఎందుకు ఎంచుకున్నాడంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు చూడండి, మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే
ఈ యొక్క గోధుమ చస్తే గాని ఫలం విస్తారంగా పొందదు. స్టెఫను చనిపోవడం ద్వారా ఫలం విస్తారంగా పోదు. వాక్యం పోదని ఏ విధంగా అదే విధంగా ఇంకొక అర్థం కూడా వస్తది. ఏ అర్థం అంటే మనము కూడా మన ఒక పాత ఒక స్వభావము లేకపోతే బాహిరికంగా ఉన్న ఒక పురుషుడు మరణించాలి. 2 కొరింథీ 4:16 చదవండి. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంత్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఏం చేయాలి? కృషించాలి. ఈ బాహ్య పురుషుడు ఇప్పుడు స్టెఫన్ వల్ల ఏ విధంగా పోయినది, అదే విధంగా దేవుడు మన ద్వారా కూడా అనేకులకి వాక్యం విస్తరించాలి, లేకపోతే స్ప్రెడ్ కావాలి అని దేవుని ఒక ప్రణాళిక, దేవుని ఒక ప్లాన్. అయితే మనం కూడా చనిపోవాలి. దేని గురించి చనిపోవాలి అంటే పాత పురుషుడు. ఇప్పుడు మీరు స్లైడ్లో చూడండి, 3 తోటి దేవుడు మనల్ని తయారు చేసినాడు: సోల్, స్పిరిట్ అండ్ బాడీ. స్పిరిట్ అంటే లోపలున్న పురుషుడు. ఈ యొక్క ఇది స్పిరిట్ మధ్యలో దేవుడు ఆత్మ మనకిచ్చినాడు, అది కేంద్రికమైన స్థలం. దాని తర్వాత చుట్టుముట్టున్నది సోల్, అంటే మన యొక్క ఇమోషన్స్. ఈ యొక్క ఇమోషన్స్ దానిపైన ఉన్నది ఏంటంటే ఈ శరీరం. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా కోపిష్ఠుడు అంటే దేవుడిచ్చిన ఆత్మకి, స్పిరిట్కి కోపం ఉండదు కదా. మళ్ళీ దేవుడు మనకిచ్చిన ఒక స్పిరిట్లో కోపం ఎందుకుంది మరి అంటే మనము ఆ ఒక స్పిరిట్ని బయట రానియకుండా ఇమర్జ్ చేసేస్తున్నాం. బహిరంగంగా అవుట్ సైడ్ ఉన్న ఒక పురుషుడు ఎవరంటే ఈ యొక్క శరీరం లోపల ఉన్నది ఏంటంటే మన సోల్, అంటే మన ఒక ఇమోషన్స్, ఫీలింగ్స్. సో మనం ఏం చేస్తున్నాం? కోపం బయట వస్తుంది అంటే ఈ యొక్క సోల్, ఒక బాడీ 2 ఇంకా జీవిస్తున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరణిస్తేనే గాని ఫలము బయటికి రాదు, ఫలం తేలేము. ఈ యొక్క మరణం ఏ విధంగా ఉండాలంటే మనక సోల్, మనకు బాడీ. అంటే బాడీ ఏమంటది? ఇప్పుడు నేను డయాబెటిక్ అనుకోండి, నాకు స్వీట్ తినాలని ఉంటుంది, కానీ నాకు తెలుసు ఇది స్వీట్ నాకు మంచిది కాదు, ఇది ఒక పాయిజన్ అనేసి. అయితే శరీరం లేకపోతే నాకు నాలుక ఏమంటదంటే తినాలి అంటది. దీనికి తోడుగా మన ఎమోషన్స్, అది ఎంత బాగుంది, చూడడానికి ఎట్లా ఉంది. కొంతమంది లొట్టలు వేసుకుంటూ తింటారు, చూస్తే మనకి ఇంకా ఇదవుతుంది. అయితే ఇవి మరణించాలి. అదే విధంగా సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మన ఒక బాహ్య పురుషుడిని ఇంకా లేపుతా ఉంటాడు, చంపనీయంగా ఇంకా ఇంకా ఇస్తా ఉంటాడు. ఈ విధంగా మనం ఈ 2 విషయాలు మనం మరణిస్తే ఏమవుతుందంట, మనం దేవుని వాక్యము ఇంకా స్ప్రెడ్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, స్టెఫన్ మరణం ద్వారా అనేకల మంది ఏంటంటే వాక్యం లేదు, అనేక ప్రాంతాలు. మనం కూడా మన ఒక శరీరము అంటే ఇచ్చలు, తర్వాత కోరికలు, ఇవేవైతే లోకానుసారంగా ఉన్నాయి. నీకు కొంతమంది ఇక్కడ ఉంటారు అమెరికాలో, ఒక ఇల్లు కాదు 10 ఇల్లులు కొంటారు. ఒక ఇల్లు చాలు కదా, 10 ఇల్లులు ఎందుకు అంటే ఆ కోరికలు. సో కొంతమంది సొమ్ములు, నగల మీదే ఉంటుంది ఎక్కువగా. ఒక సొమ్ములు చాలు కదా, 10 రకాలు. సో దేవుని వాక్యం అంటే ఇవన్నీ మరణించాలి. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే మనం ఈ యొక్క ఆత్మని కప్పిపేస్తుంటాం. దేవుని వాక్యం మనలో నుంచి, దేవుని వాక్యం ఆ ఒక ఫైర్ పోనీయకుండా ఆపేస్తుంటది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు చనిపోవాలి. స్టెఫన్ మరణం ఏ విధంగా తీసుకొచ్చిందో వాక్యం లోకాన్ని, ఈ విధంగా నీ యొక్క లోకాశలు, నీ యొక్క ఈ లోక సంబంధమైన ఒక డిజైర్స్, ఇవన్నీ చనిపోతేనే గాని
వాక్యము, నీలో ఉన్న వాక్యం, ఆ ఫైర్ ఇతరులకు పోదు. ఇప్పుడు 21 వచనం చదువుదాం. అపోస్తలులు 11:21. ఇక్కడేముంది అంటే ఇంగ్లీష్‌లో నేను చదువుతా. అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ విత్ దెమ్ అండ్ ఎ గ్రేట్ నంబర్ హూ బిలీవ్డ్ ఆన్ టు ద లార్డ్. అంటే 3 విషయాలున్నాయి ఈడ. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని చెయ్యి. తర్వాత పెద్ద సంఖ్యలో, మూడోది విశ్వసించినారు. ఇది ఇప్పుడు తెలుగులో చదవండి. అపోస్తలులు 11:21. త్వరగా చదివితే మనం టైం సేవ్ చేయొచ్చు. ప్రభు హస్తము వారికి తోడయ్యుండెను గనుక ప్రభు హస్తం ఒకటి. తర్వాత వాళ్ళకు తోడై ఉండెను. తర్వాత గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. నమ్మిన వాళ్ళనేకులు ప్రభు, అంటే ప్రభు హస్తం ఉంటే అప్పుడు ఏమైతే అనేక మంది దేవుని దిక్కు తిరుగుతారంట. ప్రభు హస్తం ఉండాలంట. ప్రభు హస్తం ఉండాలి అంటే ప్రభు నీతో ఉండాలి. దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు? నీ యొక్క శరీరము, నీ యొక్క ఒక ఇమోషన్స్, ఈ యొక్క సోల్, ఒక బాడీ 2 మరణిస్తేనే గాని నువ్వు నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన ఒక స్పిరిట్, ఆత్మ బయటికి రాలేదు. ప్రభు పని చేయలేడు. ప్రభు పని చేయాలి అంటే ఇవి చేస్తేనే కదా ఈ లోపల నుంచి వచ్చే ఒక ఫైర్ బయట వస్తుంది. అప్పుడే కదా నువ్వు ఇంకొకరికి సువార్త చెప్పగలుగుతావు. లేకపోతే ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకు వాక్యము? లేకపోతే యోనలాగా ఈర్ష్యపడి ఎందుకు వీళ్ళు చెప్పాలి, పోని నరకం పోని, వీళ్ళకి చెప్పాలి. అది ప్రభు ఒక ఉద్దేశం. అందరికీ సువార్త చెప్పాలి. సువార్త చెప్పేటప్పుడు అప్పుడు దేవుని హస్తం వాళ్ళతో ఉందంట. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఏం చేసినాడు? దేవుడు వాళ్ళని దీవించినాడు. చూడండి, లూకాస్ ఈ యొక్క దేవుని హస్తము మనము ఏ విధంగా, కొన్నిసార్లు దేవుని హస్తము ఒక వ్యక్తిగతంగా ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు దేవుని హస్తము వ్యతిరేకంగా ఉంటుంది, కొన్నిసార్లు దేవుని హస్తము మనతో ఉంటుంది. ఈ యొక్క 3 విషయాలు మనం చూద్దాం. దేవుని హస్తము ఏ విధంగా ఉంది? నీతో వ్యక్తిగతంగా ఉందా, లేకపోతే నీపై ఉందా, లేకపోతే నీకు వ్యతిరేకంగా ఉందా? గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు దేవుని హస్తము. నీపై ఉందా, నీతో ఉందా వ్యక్తిగతంగా, నీ పైన ఉందా, లేకపోతే దేవుని హస్తం నీకు ఎదురుగా ఉందా, ఆపోజిట్గా అంటే వ్యతిరేకంగా. ఈ 3 విషయాలు చూసుకుందాం ఈరోజు. మొదట అపోస్తలుల కార్యం 11:21 హెలెనిస్టిక్ జ్యూస్, ఎవరైతే బాధింపబడిన యూదులు, విశ్వాసులు, దేవుని హస్తము వాళ్ళతో ఉంది. కాబట్టి ఏమైంది? విస్తారమైన మనుషులు దేవుని దగ్గరకు వచ్చినారు. లూకా 1:66. లూకా 1:66. ప్రభు హస్తము అతనికి తోడయ్యుండెను గనుక ఆ వార్తలను గూర్చి వినిన వారందరూను ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. ఎవరితో ఉన్నాడంట? ఈ యొక్క దేవుని హస్తం, ప్రభు హస్తము ఆయనతో, అతనికి తోడై ఉండెను. ఎవరు అంటే జకరియా. ఎవరు? ఒక ముసలివాడు. ఆయన భార్య ఒక ముసలామె. పిల్లలు కనే ఒక వయసు దాటిపోయింది. కానీ ప్రభు హస్తము అతనితో ఉన్నది. అప్పుడు ఏమైంది అంటే, ఒక జరగరాని, ఒక సైన్స్ కి విరుద్ధంగా జరిగింది. వాళ్ళకు పిల్లలు పుట్టినారు. చూడండి, దేవుని హస్తం ఉంటే ఏమవుతుంది? ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. అసాధ్యమైనది ఏది ఉండదు. అందుకు దేవుని హస్తం నీతో ఉందా చూసుకోవాలి. ఆ సమయంలో అందరికీ జకరియా వైఫ్ ఆమె, ఈ దేవుడు ఈ సమయంలో నాకు ఇస్తే ఎట్లా? నేను చనిపోయే వయసులో ఉన్నాను, అందరు నన్ను ఎగతాళి చేస్తారు. దేవుని హస్తము ఉంటే
డాక్టర్స్ చెప్పొచ్చు నీకు పిల్లలు పుట్టరనేసి, కానీ దేవుని వాక్యము నీతో ఉంది. దేవుడు చెప్తాడు నేను ఖచ్చితంగా నీకు ఇస్తానంటే ఖచ్చితంగా దేవుడిస్తాడు. నేను ఎన్నో సాక్ష్యాలు చూసిన, ఎంతోమంది చెప్పినాను. మీరు దేవుడిని నమ్మితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు అని. వాళ్ళకి పిల్లలు లేకుంటే ఎన్నో సంవత్సరాలతో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు నమ్మినారో, ప్రార్థన చేసినారో, నెక్స్ట్ ఇయర్ లోపల వాళ్ళకి పిల్లలు పుట్టినారు. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. ఇంకోటి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. సో సొంత అన్నలు ఏం చేసినారు? తమ్ముడిని అమ్మేసినారు. ఎక్కడికి అమ్మేసినారు? బానిసలాగా అమ్మేసినారు. బానిసుడు మళ్ళీ వాళ్ళు చూడగలుగుతారా? లేరు. అంటే చచ్చిన వానితో సమానము. చంపేసినారు. నిజంగా ఆ కాలంలో మనం చూస్తే, ఆ కాలం అనుసారంగా చూస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు చూడలేరు తమ్ముడిని. చంపేసినారు, అమ్మేసినారు. కానీ దేవుడు యోసేపుని వదిలేసినాడా? లేదే. యోసేపునియే దేవుడు హెచ్చించినాడు. ఎంతగా హెచ్చించినాడంటే మళ్ళీ అన్నలే మళ్ళీ వాళ్ళు ఆయన దగ్గర వచ్చి కాళ్ళ మీద మోకరించినారు. మొత్తం ఐగుప్తు దేశమంతా యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చినారు. ఎందుకు? ఒకటే ఒక వచనం, 9వ వచనం ఏంది? దేవుడి హస్తము ఆయనతో ఉంది. మొత్తం ఐగుప్తు దేశమంతా ఆయన కాళ్ళ మీద పడ్డారు. దేవుని వాక్యం నీతో ఉంటే నువ్వు నివసించే ప్రాంతం అంతా నీ దగ్గరకు వస్తారు. అంటే మనం ఏముండాలంటే కాంప్రమైజ్ మనం ఉండద్దు. దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని మనం వెంబడిస్తే, దేవుని వాక్యాన్ని వెంబడిస్తే మనం దేనికి కాంప్రమైజ్ కాము. ఒక అతను ఇక్కడ అమెరికాలో గన్ తీసుకొచ్చి అందరి తల మీద పెడుతూ నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తే, యేసు ప్రభుని తిరస్కరిస్తే నేను వదిలేస్తా అనేసి సవాల్ ఇస్తూ వచ్చినాడు. చాలా మంది నేను నమ్మను అనేది. వీళ్ళంతా చర్చికి వెళ్ళే వాళ్ళే. మేము నమ్మం, మాకు యేసు ప్రభు తెలియదని వెళ్ళిపోయినా. కానీ ఒక సిస్టర్ వచ్చేసి నేను ఆ విధంగా చెప్పను, యేసు ప్రభు నా ఒక ఊపిరి, ఆయన నా ప్రభు అని నిలబడింది. గన్ను పేల్చడానికి ట్రై చేస్తే గన్ను పేల్తలేదు. గుర్తుపెట్టుకోండి, గన్ను పేల్తలేదు. దేవుడు నీతో ఉంటే ఎవరైనా నీ మీద లేవనండి, ఎవరైనా నీ పైన లేచినా కూడా ఎవరు నీ మీద ఒక విక్టోరీ లేకపోతే ఆధిక్యత నీ మీద రాదు. వాళ్ళని నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి. యోసేపు ఎక్కడ సరే ఆయన ఒక విశ్వాసం వదలలేదు, దేవుని ప్రశ్నించలేదు. ఎందుకు నేను ఇట్లా శ్రమలు పొందుతున్నాను, నన్ను చంపేసిన లాగా నన్ను అమ్మేసినారు, నేను ఇక్కడ ఒక స్లేవ్ లాగా ఉంటున్నాను, చెరసాల్లో ఉంటాను. ఎప్పుడైనా ఆయన సనగలేదు, గునగలేదు. దేవుడు ఆయనతో ఉన్నాడు. రెండోది, దేవుని హస్తము వాళ్ళతో ఉంది. చూడండి 2 రాజులు 3:15-18. త్వరగా చదువుదాం మనం. దేవుని హస్తము ఎంత పవర్ఫుల్ వర్డ్ ఇదంటే అంత పవర్ఫుల్ వర్డ్ ఇది. నా యొద్దకు వీణే వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. వాయిద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.
హ్మ్. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లగొట్టి మంచి చెట్లనెల్లా నరికి, నీళ్ళ బావులన్నింటినీ పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఆ! ఎంత క్లియర్ ఉంది ఇక్కడ. ఎలీషా దేవుడు అంటాడు, ఎలీషా నీతో ఉన్నాను, మీతో ఉన్నాను. మీ యొక్క మొత్తం ఇజ్రాయెల్ ఒక పట్టణంతో దేశంతో నేను ఉన్నాను. ఇక్కడ మోయాబీలు వాళ్ళు శత్రువులు. వీళ్ళని నీళ్ళు రాకుండా లేతే నీళ్ళు లేకుండా చనిపోతారని, లేపోతే భూములు పండించకుండా వీళ్ళని ఎట్లానే ఇచ్చేసి హింసించాలని ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరు నన్ను నమ్మితే దేవుని అక్కడ ఆయన పాట పాడుతున్నప్పుడు దేవుని హస్తం అక్కడ మీద రాంగానే ఏమైంది? దేవుడు అంటాడు, వాన రాదు. ఆ! అయినా కూడా గోతులు తవ్వండి, నీళ్ళు ఫుల్‌గా వస్తాయి. వాన రాకుండా నీళ్ళు ఎట్లా వస్తాయి భూమి మీద? కానీ దేవుని హస్తం ఉంటే ఏదైనా జరుగుతది. వానే లేదు. కానీ భూమి గొంతులంతా నీళ్ళు నిండిపోయినాయి. మోయాబులని హతమరుస్తా అన్నాడు దేవుడు. అది మన దేవుడు. దేవుని హస్తము. ఇంకా చూద్దాం. నెక్స్ట్ తర్వాత దేవుని హస్తము మనకు తీర్పు కూడా వస్తది. అపోస్తలుల కార్యము 13 అధ్యాయం 11వ వచనం చదవండి. ఎందుకు తీర్పు వస్తదో చూద్దాం. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు. నీవు కాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతనిని కమ్మెను. గనుక అతడు తిరుగుచు ఎవరు చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. ఇక్కడ ఎలిమేస్ అనే ఒక వ్యక్తి ఆయన గుడ్డివాడైపోయినాడట. ఎందుకు గుడ్డివాడైపోయిందంటే, వీళ్ళు సువార్త చెప్తుంటే అక్కడ ఒక ప్రధాన వ్యక్తి ఆ యొక్క పట్టణంలో ఆయన దేవుని నమ్మడానికి సిద్ధపరిచి ముందుకు వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు, అడ్డంకంగా వస్తున్నాడు. లేదు అనేసి ఈయన ఒక సార్సరీ అంటే ఒక మంత్రకుడు. ఈయన ఈ పెద్ద ఆయన వెళ్ళిపోతే ఇంకా ఈ పట్టణం అంతా వెళ్ళిపోతారు, నా ఒక బిజినెస్ లాస్ అవుతుంది అని దానితో దేవుని హస్తం అక్కడ వచ్చి ఆయనకు తీర్పు తీర్చింది. నువ్వు నేను కూడా దేవుని పనిలో మనం అడ్డంకంగా ఉంటే వ్యక్తిగత కారణం వల్ల దేవుని మనల్ని ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. దేవుని మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని గురించి నిలబడితే దేవుని హస్తం మనతో ఉంటే అసాధ్యమైన కార్యాలన్నీ జరుగుతాయి. కానీ దేవుని పనికి మనం అడ్డంకంగా వస్తే, ఒక అబ్స్టకల్ లాగా వస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మన తీర్పు తీరుస్తాడు. అక్కడ ఆయన గుడ్డివాడైండు. తర్వాత రూత్ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించి ఉన్నదని వారితో చెప్పెను. దేవుని హస్తము నాపై ఉన్నది, తీర్పుగా ఉన్నది, జడ్జిమెంట్గా ఉంది. నాకు చాలా నొప్పిగా ఉంది. దేవుని హస్తము ఆమె మీద రాగమైతే నొప్పిగా వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ నొప్పి ఆమెకి? దేవుని హస్తం ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వచ్చినది? ఎందుకు తీర్పుగా వచ్చింది? 2వ వచనంలో ఉన్నది, చదవండి. 2వ వచనం చదవండి. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన
ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులును నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. సరే. వారిలో ఇప్పుడు ఇందులో రెండో వచనంలో ఈయన ఎక్కడికి వెళ్ళినాడు? మోయాబు దేశం అనా? ఎక్కడి నుంచి పోయినాడు ఆయన? బెత్లెహేం నుండి. బెత్లెహేం నుంచి వెళ్ళిపోయినాడు అనా? బెత్లెహేం నుంచి వెళ్ళిపోయి మోయాబు దేశానికి వెళ్ళినాడు. సో బెత్లెహేం అంటే అర్థం ఏంటి అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్. హౌస్ ఆఫ్ బ్రెడ్ తెలుగులో ఏమంటే తెలుగులో ఏమంటారు దాన్ని? రొట్టె విరుచు రొట్టెల ఇల్లు, దేవుని హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేం అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్. జీసస్ ఏమంటున్నాడంటే ఆయనే ఆ రొట్టెల ఇల్లు అంటున్నాడు, జీవం ఇచ్చే రొట్టెలు అంటున్నాడు. యోహాను సువార్త 6:35 చదవండి ఎవరన్నా. వారు అట్లయితే చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. ఇక్కడ ఏముంది? ఆయన దట్ బ్రెడ్, ఆ ఒక రొట్టెలు ఇచ్చేది ఏమిస్తుంది అంటే జీవం ఇచ్చే ఇల్లు. యేసు ప్రభు ఈజ్ అ బ్రెడ్. బెత్లెహేము జీవం ఇచ్చే ఇల్లు. బెత్లెహేము అంటే యేసు ప్రభు జీవం ఇచ్చే ప్రాంతము. ఈ యొక్క జీవం ఇచ్చే ప్రాంతము, జీవం యేసు ప్రభు పుట్టిన ఇల్లు, పుట్టిన ప్రాంతం నుంచి ఈయన ఏం చేస్తున్నాడు? ఎలీమెలెకు వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్ళిపోయినాడు? మోయాబు దేశానికి వెళ్ళిపోయినాడు. మోయాబు దేశం అంటే ఏంటి అంటే ఒక తప్పుడు జాతి, ఒక తప్పుడుతో పుట్టిన ప్రాంతము. సీడ్ ఆఫ్ మై ఫాదర్, ఒక తండ్రి కూతురుకు పుట్టిన ఒక వంశం నుంచి ఒక జాతిగా మారి ఉన్న ఇది. అంటే అది ఒక శాపగ్రస్తమైన ప్రాంతం. దేవుని ఇల్లు, దేవుని నివాస స్థలమును వదిలేసి ఎక్కడికి వెళ్ళినాడు? ఒక శాపగ్రస్త స్థలానికి వెళ్ళినాడు. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకంగా చేయాలని, దేవునికి దూరంగా తీసుకెళ్లాలనేసి లూకా 15లో కూడా ప్రాడిగల్స్ అని తప్పిపోయిన కుమారుడు ఎక్కడ పోయినాడు? దూర ప్రాంతంకి వెళ్ళినాడు. ఆయన యూదుడు. ఎక్కడ ఉంటున్నాడు? పందులలో ఉంటున్నాడు. అది సాతాను ఒక ప్రణాళిక, ప్లాన్. ఈ యొక్క ఎలీమెలెకు ఈయన ఎక్కడికి వెళ్ళినాడు? దేవుని స్థలం వదిలేసి ఆయన ఈ యొక్క శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళేసి అక్కడ ఒక కుటుంబం ఆయన జీవించాలనేసి ఆయన అక్కడ వెళ్ళినాడు. ఇది మళ్ళీ పవర్ పాయింట్ ప్రాబ్లం వచ్చింది. కాకపోతే దీని అర్థం ఏంటంటే దేవుని ఆశీర్వదించే స్థలం నుంచి వెళ్ళిపోయి శాపగ్రస్త స్థలానికి వెళ్ళిన వ్యక్తికి మ్యాప్లో చూస్తే ఇది యెరూషలేం. ఇక్కడ ఈ యొక్క యెరూషలేం, బెత్లెహేం ఇక్కడ ఇది పవర్ పాయింట్ పోయింది. కానీ బెత్లెహేం నుంచి వాళ్ళు ఎట్లా పోయిందంటే ఇట్లా తిరుగుతూ జార్డన్ నది దాటుతూ అక్కడ వెళ్ళేసి ఇది మోయాబు దేశం. అంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళు. పక్కకే హెబ్రాన్ ఉంది కదా, హెబ్రాన్కి ఎందుకు పోలేదు? కానీ మోయాబు ఎంచుకున్నారు వాళ్ళు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎవరైనా సరే దూరంగా వెళ్ళిపోతే అక్కడ దేవుని హస్తము నీకు వ్యతిరేకంగా ఉంటుంది, తీర్పుగా ఉంటుంది, నీకు నొప్పిగా ఉంటుంది, నష్టం వస్తుంది. ఎలాంటి నష్టం వస్తుంది అంటే నవమి ఆమె పిల్లల పేర్లు పెట్టినారు. ఏమా పిల్లల పేర్లు అంటే మెహలోన్, చిస్లోన్. వీళ్ళు యూదులు. మెహలోన్ అంటే వ్యాధి, చిస్లోన్ అంటే వ్యర్థం,
ఎవరైనా యూదుల పేర్లు అట్లా ఉంటాయా? వ్యాధి వ్యర్థంతో పిల్లలు. అంటే దేవుని నివాస స్థలం వదిలేసి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఏమొస్తదంట? వ్యాధి వ్యర్థం వస్తది. అక్కడ వచ్చేదేంటి? మరణము. నోమి భర్త చనిపోయిండు. పిల్లలు కూడా చనిపోయిండ్రు. ఏం లేకుండా చనిపోయిండ్రు? వంశస్థం లేకుండా చనిపోయినారు. కానీ రూతు ఆమె దేవుని తట్టు తిరిగి మళ్ళీ ఆమె పెళ్లి చేసుకుంది. ఎవరు? ఓబేదుని. సారీ రూతు చేసుకునేది బోయాస్‌ని. హలో! సో, రూతుకు పుట్టిన అబ్బాయి ఎవరంటే ఓబేదు. ఓబేదు పేరు అర్థం ఏంటంటే దేవుని సేవకుడు. సర్వెంట్ ఆఫ్ గాడ్. చూడండి ఫస్ట్‌కు నవమికి పిల్లలు పుట్టిన పేర్లు వ్యర్థము, వ్యాధి. దేవుని తిట్టు సైడ్ మళ్ళీ తిరిగి వస్తే ఏమైంది? దేవుని సేవకుడు. దేవుని హస్తం ఎందుకు వచ్చింది ఆమె పైన, నవమి పైన, ఆ కుటుంబం పైన? దేవుని నివాస స్థలం వదిలేసి వెళ్ళిపోతాయి. మనం కూడా ఎవరైనా సంఘాన్ని వదిలేసి బయట అక్కడ బాగుంది అని వెళ్తే మీకు వచ్చేది నవమి లాగానే దేవుని యొక్క హస్తము మీకు వ్యతిరేకంగా ఉంటది. తీర్పు వస్తది. తర్వాత అపొస్తలుల కార్యం ఇందాక మనం చూసినంత దేవుని హస్తము. ఇంకోటి శాపం. దేవుని హస్తము మనపై వస్తే ఏమొస్తుంది? శాపం వస్తుందంట. మొదటి సమూయేలు 5:1-6. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజర్ అను నుండి హషోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అషోద్ వారు ప్రాంతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా, దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అషోదులో దాగోను యొక్క గుడి గడపనను త్రొక్కుట లేదు. యెహోవా హస్తము అషోద్ వారి మీద భారముగా ఉండెను. అషోద్ వారు దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగములతో మొత్తి వారిని హతము చేయగా. ఇక్కడ దేవుని హస్తం వాళ్ళపై చాలా హెవీగా ఉందంట, భారముగా ఉందను. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మందస పెట్టని ఎక్కడ పెడుతున్నారు? దేవుని మందస పెట్టని దేవుని యొక్క సన్నిధిని కలిపేస్తున్నారు. దేంతోటి? ఆ ఆస్టోడు అన్యుల విగ్రహాలతో ఉన్న స్థలంలో. అంటే దేవుడి నివాస స్థలంలో ఎలాంటి కలుషితం లేకుండా ఉండాలి. అక్కడ ఏమైపోయింది? వాళ్ళకు గడ్డలు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి గడ్డలు? వాళ్ళు దేవుని నివాస స్థలాన్ని ఏం చేసినారు? వాళ్ళు కల్తీవి చేసేసినారు. సో దేవుని నివాస స్థలాన్ని కల్తీ చేస్తే ఏమొస్తుంది? గడ్డలు వస్తుంది. దేవుని యొక్క హస్తం ఏమవుతుంది? భారంగా ఉంటుందంట. మొదటి కొరింథీ తర్వాత 6:3-16లో మన ఒక శరీరము దేవుని ఆలయం. మన హృదయం మీరు ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుని యొక్క ఆత్మ ఎక్కడుంది? మీ హృదయంలో ఉంది. మనం ఇందాక ఫస్ట్ పవర్ పాయింట్ చూసినాం. శరీరము, మన ఒక సోల్, ఈ 2 పగిలితేనే కానీ మన ఒక ఆత్మ దేవుని పరిశుద్ధ ఆత్మతో బయటికి వచ్చి దేవుని పని చేస్తుంది. ఇక్కడ దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి ఇది దేవుని ఆలయం. ఇప్పుడు మొదటి కొరింథీ 6:16లో చూడండి ఏముంది? వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? ఏక శరీరమై యుందురు.
అని మోషే చెప్పుచున్నాడు గదా! మొదటి అటువలే ప్రభు కొరింథీ మొదటి కొరింథీ 6:16. అదే అన్న. చదువు. అటువల్లే ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏక ఆత్మయయున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, మీరు దేవుని ఆలయంను విగ్రహాలతో పెట్టద్దు. ఏమా విగ్రహం? ఒక ఎగ్జాంపుల్ అంటే వ్యభిచారం అని ఇక్కడ ఉంది. గలేషియన్స్ 5:17-19లో ఇంకా అనేకం ఉన్నాయి. ఆడ ఈర్ష్యాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, నేనే రావాలి, నా పేరే రావాలి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ విగ్రహాలు. ఈ విగ్రహాలు దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మతో ఉంటే ఏమవుతుంది? గడ్డలు వస్తాయి మనకు. దేవుని హస్తం మనపై ఏమొస్తుంది? భారం అవుతుంది. సో ఇన్ని విషయాలు ఈరోజు చూస్తున్నాం. దేవుని యొక్క హస్తము, దేవుని హస్తం మనతో ఉంటే ఆశీర్వాదం వస్తుంది. దేవుని హస్తం మనతో ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవుని హస్తము మనపై తీర్పుగా వస్తుంది. ఎప్పుడు అంటే మనం దేవునికి వ్యతిరేకంగా నోమి ఆమె భర్త దేవుని మందిరం, దేవుని యొక్క స్థలంని వదిలేసి దూరంగా వెళ్ళిపోతే ఏమొచ్చేసిందంట? మరణం వచ్చింది, వ్యాధి, వ్యర్థం, పిల్లల పేర్లు ఆ విధంగా పెట్టింది. తిరిగి వాళ్ళు పశ్చాత్తాపడి వస్తే రూత్ ఒక కుమారుడు ఓబేదు దేవుని సేవకుడు అని పేరు పెట్టింది ఆమె. తర్వాత దేవునికి హస్తం మనపై భారంగా ఎప్పుడు ఉంటుందంటే విగ్రహాలు, తర్వాత దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ రెండు ఒక స్థలంలో పెడితే దాన్ని పెట్టుకొని, అంటే చర్చికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక క్రైస్తవుని, మండే నుంచి సాటర్డే వరకు అన్ని విగ్రహాలు ఉంటాయి. సిగరెట్ తాగుతావు, మందు తాగుతావు, జూదం ఆడుతావు, ఇచ్చకమైన మాటలు మాట్లాడతావు, కొట్లాటలు. చాలా మంది ఏమంటారంటే కోర్టులో అన్ని కేసులు ఎక్కువగా ఉన్నాయి ఎవరిదంటే క్రైస్తవులదే. మళ్ళీ వీళ్ళే వెళ్ళి పుల్పిట్ మీద బోధ చేస్తారు. వీళ్ళే వెళ్ళి మందిరంలో కూర్చొని ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా అని రొట్టె విరుస్తారు. ఏ విధంగా? గడ్డలు వచ్చేస్తాయి, శాపం వస్తుంది. మనకే కాదు, మన పిల్లలకు కూడా శాపం వస్తుంది. టైం అయిపోయింది, నేను ఇక్కడితో ముగిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్టెఫన్ మరణం ద్వారా దూర ప్రాంతాలకు వెళ్ళినారో వాళ్ళు సువార్త తీసుకెళ్ళినారు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో అగ్ని వలె ఒక వాక్యం ఉంది. రెండవది, వీళ్ళు సువార్త చెప్పడం వల్ల ఎలాంటి పట్టణాలు దేవుడు ఎంచుకున్నాడంటే ఒక దరిద్రమైన పట్టణం, వ్యర్థమైన పట్టణం, చాలా చాలా నీచమైన పట్టణం ఒక అంతియోకుని దేవుడు ఎంచుకున్నాడు. అక్కడ వాళ్ళు ఈ యొక్క విశ్వాసులు పేర్లు కూడా లేవు, అంటే వీళ్ళు గొప్ప బోధకులు కాదు. ఈ విశ్వాసులతో దేవుడు ఉన్నాడు. దాని ద్వారా ఏమైందంటే సంఘం పెరుగుతూ వస్తుంది. ఎంత పెరుగుతూ వస్తుందంటే మనం 22వ వచనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఎంత పెరుగుతూ వస్తుందంటే అక్కడ విస్తారమైన మనుషులు సంఘంలో చేర్చబడుతున్నారు. అంతియోకులో ఒక కొత్త సంఘం మొదలవుతున్నది. ఈ యొక్క కొత్త సంఘం ఒక ఆరంభం ఎవరు బోధించినారంటే బాధపడి చెదిరిపోయిన విశ్వాసులు, గొప్ప బోధకులు కాదు. ఎన్ని రోజులు, 8 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఎట్లా వాళ్ళు బోధించినారంటే మార్కెట్కి వెళ్తే దేవుని గురించి చెప్తున్నారు. ఒకవేళ ఆయన డాక్టర్ అయితే పేషెంట్ లాగా వస్తే పేషెంట్కి స్వార్థ, అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా వాళ్ళు స్వార్థ చేసినారు. వాళ్ళకు బైబిల్ జ్ఞానం లేదు, కానీ ఆ మంట ఉన్నది వాళ్ళలో. మీరు కూడా సువార్త వెళ్ళకుండా మేము ఎట్లా చెప్పాలి అంటే మీరు ఎవరిని కలిసి చెప్పండి. మీకు తెలుసా అది యేసు ప్రభు చెప్పండి. వాళ్ళకి ఇష్టం లేకున్నా సరే, కర్స్ చేసినా సరే, తిట్టినా సరే, దేవుని హస్తం మీతో ఉంటుంది. మీరు దేవునికి వ్యతిరేకంగా ఉంటే తీర్పు వస్తుంది. దేవునికి తోటి విగ్రహాలు పెట్టుకుంటే దేవుని హస్తం మీపై భారంగా వస్తుంది.
మీ చేతిలో ఉంది. మీకు ఆశీర్వాదాలు కావాలనా? లేపోతే శాపాలు కావాలనా? బ్లెస్సింగ్ కావాలనా? కర్స్ కావాలనా? ఇది మీ చేతిలో ఉంది. మనం ఈరోజు తీర్మానించుకుందాం. నా యొక్క శరీరము, నా యొక్క ఇచ్చలు గురించి ఆ! దాన్ని మరణించేసి, దేవుని వాక్యం స్పిరిట్‌తో వచ్చేసి పని చేయాలి. ఇక మీదట నేను ఏ విధంగా అయినా సరే కొంతమంది ఇదొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. కొంతమంది నేను ఇక్కడ చూస్తున్నాను. ఆయనకి పని లేదు. మంచి కుక్ ఆయన. ఆయనేం చేసిండు, నేను మంచి కుక్‌ని, నేను వంట చేస్తాను. క్రైస్తవుడు. పోయి ఎవరి దగ్గర కూర్చునంటే, అన్యుల దగ్గర కూర్చున్నాడు. ఇండియన్స్ దగ్గర కూర్చొని, మీరు పూజలు చేసుకున్న తర్వాత మీరు ప్రసాదాలు ఇస్తారు గదా! దానికి నేను వంట చేసి ఇస్తున్నాను. ఈయన తీసుకోవడం కాదు, ఆయన ఆ సామాగ్రిని ఇస్తాడంట. ఎంత శాపం అది. డబ్బు గురించి ఎంత శాపం అది. అట్లా ఈ శరీరం నుంచి అంటే నాకు డబ్బులు కావాలి, నేను కుటుంబాన్ని పోషించాలి. కుటుంబం పోషించాలి, నేనే చేస్తాను, నేనే కష్టపడతానంటే అది శాపము. గుర్తుపెట్టుకోండి. దేవుడిని అడగండి. దేవుడు చూపిస్తాడు మీకొక మార్గం. ఏ పనైనా సరే దేవుడిస్తాడు. కానీ మీరు మట్టుకు దేవుని గురించి నిలబడాలి. యోసేపు ఆయన స్లేవ్‌గా ఉన్నా గూడా నిలబడ్డాడు. ఐగుప్తులో నిలబడ్డాడు. చెరసాలలో నిలబడ్డాడు. అన్నలు అమ్మేసినారు, నిలబడ్డాడు. దేవుడు ఆయనను హెచ్చించినాడు. ఎందుకంటే ఆ దేవుని హస్తం ఆయనతో ఉంది. ఈ పాఠం మనం ఇక్కడ ముగించుకుందాం. బ్రదర్ ప్రార్థన చేద్దాం. అన్న థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం. నిజమంటే ఈరోజు చాలా విషయాలు మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుని ఉన్నాం. మనం ఈ పాఠాలని నెక్స్ట్ వీక్ వచ్చేంత వరకు కూడా మనం మెలుకేస్తూ ఏమైతే విన్నామో వాక్యం చదువుతూ విన్న వాక్యం మనము ధ్యానిస్తామండి. వాక్యంలో లోతుగా కార్యం చేస్తుంది, పని చేస్తుంది. శరీరము చంపబడితేనే శరీరము మన మనస్సు, సో అవి చంపబడితే మన ఆత్మ పరిశుద్ధాత్మతో సో పని చేయడానికి అప్పుడు వీలు పడుతుంది. మనం ధైర్యంగా స్వార్థ ప్రకటించగలము, అనేకుల్ని దేవునితో నడిపించగలం. మనతో దేవుని హస్తము ఉంటుందనే సత్యాన్ని మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలగాలి. ఈ సమయం మన మధ్యన వెంకటయ్యన ఉన్నారు. వెంకటయ్యన ప్రార్థన చేస్తారు. వెంకటయ్యన ప్రార్థన చేసిన తర్వాత భాగ్యక ఒక పాట కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. వెంకటయ్యన ఆయన ప్రార్థన చేయండి. నిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఓకే. ప్రేమగల తండ్రి, ప్రభు అయ్యా మా పట్ల మరి మాతో చేసింటే మీ కవిగిట్లు మమ్మల్ని పరచండి. ఎలాంటి ఆత్మకు ప్రతిదీ మీకు ఇష్టమైన కృషి సహాయం చేయండి అయ్యా. దీవించండి. బిడ్డను పేరు వర్షించండి అయ్యా. మరి అన్నను మీరు ఏర్పరచుకునే దాన్ని బట్టి ప్రభావ మరి మరి అనండి, కుటుంబించండి, ఆశించండి, పరిచయం దీవించండి, సహాయం చేయండి ఆయన ప్రభావ. ఉండటానికి కృషి సహాయం చేయండి. ఆశిపోతా ఉన్నాడు ప్రతి బిడ్డను పేరు దీవించండి. ఇష్టమైన వారంగా ఉండటానికి కృషి సహాయం చేయండి. స్థిరపరచండి. నీ కార్యాలు చూపించండి. అలాంటి ప్రభావ మనసు ఆయన చేసుకోవాలి. చెప్పండి. మేము ఆయన పేరు వరుసను దీవించమని ప్రభా
20,000 దీంతో నింపుతారని ఆశపడుతూ యేసు అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. భాగ్యక్క ఇదేరా? భాగ్యక్క మ్యూట్ అక్క, మ్యూట్ లేదు ನೀವು ವಾಯ್ಸ್ ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ. ಭಾಗ್ಯಕ್ಕ ಇದ್ದೀರಾ? ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ. ಓಕೆ, ಜಲ್ದಿ ఈ సమయాన మరి ఒక చరణము పల్లవి మాత్రం మనం పాడుకుందాం. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య, జయమేచ్చువాడా స్తోత్రము మా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తివంతుడా, బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తివంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా రానుంటివా, జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య, జయమేచ్చువాడా స్తోత్రము మా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దిక్కని నమ్మితిమి, నిన్నే గురిగా ఎంచితిమి, నీవే దిక్కని నమ్మితిమి, నిన్నే గురిగా ఎంచితిమి. నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే. నీపై సర్వము మోపితిమి యేసు, నీపై సర్వము మోపితిమి, జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య, జయమేచ్చువాడా స్తోత్రము మా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. అనౌన్స్మెంట్స్, రేపు మార్నింగ్ సాక్ష్యంలో సమయం ఉంటుంది కాబట్టి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి చేరవస్తామని, సాక్ష్యం దేవుడు చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం పంచుకుందాం. సో దేవునికి స్తోత్రం కనుగాక. సో ఈ సమయంలో చివరిదిగా మన మధ్యన శ్రీధర్ అన్న ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇస్తాం అన్న. పరలోకమున్న మా తండ్రి దేవ, మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు దేవ. మరి ఈరోజు అపోస్తలుల కార్యం 11 అధ్యాయం 19 నుంచి 21 వచనాలు మేము ధ్యానించగలిగినాం. అవును తండ్రి, ఏ విధంగా స్టెఫన్ ఒక మరణం అపోస్తలుల 8 అధ్యాయంలో దేవా అనేక విశ్వాసులు, యూదులు ఎవరైతే తండ్రి గ్రీక్ భాషస్థులు, యూదులు, విశ్వాసులు వాళ్ళంతా చెదిరిపోయిన వాళ్ళంతా తండ్రి ప్రపంచమంతా అక్కడ వ్యాపించినారు, విస్తరించినారు. అవును తండ్రి, కానీ అందులో మీరు పేతురు చేసిన ఒక పరిచర్య, కొర్నేలి ఇంటిలో తండ్రి అన్యులకి ఒక ద్వారం మీరు తెరిచినారు.
అక్కడి నుంచి దేవా ఇంకా సువార్త సంపూర్ణంగా అన్యుల మధ్యకి వెళ్ళడానికి మీరే ఒక మంచి ప్రణాళిక, గొప్ప ఉద్దేశంతో మీరు ఎంచుకున్న పట్టణాలు తండ్రి సైప్రస్, అంతియోక్, తండ్రి ఫిలెన్సియా, ఇవన్నీ ఎంతో తండ్రి గొప్ప పట్టణాలు. ప్రత్యేకంగా అంతియోక్ ఎంతో తండ్రి దుర్బలమైన పట్టణము తండ్రి, ఎంతో డబ్బు ఉంది, పేరుంది, అయినా తండ్రి అక్కడ విగ్రహారాధన విపరీతంగా ఉంది, వ్యభిచారం ఉంది తండ్రి, జూదం ఉన్నది, అన్నీ ఉన్న ప్రాంతాలు, ఒక కాస్మోపాలిటన్ పట్టణము దేవా మీరు ఎంచుకున్నారు. అక్కడ తండ్రి పెద్ద బోధకులు కాదు, అపోస్తలు కాదు తండ్రి, కేవలం విశ్వాసులు అక్కడ పంపించి వాళ్ళు పరిచర్యలో దినచర్య పనిచేసే విధానంతో వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు ఆ యొక్క వాక్యము అగ్ని వంటిది అని మీరు మాకు చూపించినారు. ఆ యొక్క అగ్ని వాళ్ళు చల్లార్చుకోకుండా తండ్రి 8 సంవత్సరాలు వాళ్ళు అక్కడ పరిచర్య చేసినారు, స్వార్థ చెప్పినారు. ఆ యొక్క పరిచర్య ద్వారా తండ్రి మీరు వాళ్ళతో ఎంతో ఆనందించి, వాళ్ళతో ఎంతో సంతోషపడి మీ యొక్క హస్తం వాళ్ళతో ఉంచినారు తండ్రి. ఎప్పుడైతే మీ యొక్క హస్తం వాళ్ళతో ఉన్నదో తండ్రి, అక్కడ అనేక మంది దేవుని దిక్కు తిరిగినారు, అనేక మంది తిరిగి జన్మించినారు. అవును తండ్రి, ఇక్కడ తండ్రి ఆ యొక్క మరణం ద్వారా, స్తెఫను మరణం ద్వారా వాక్యం విస్తరించిందో, అదేవిధంగా మేము కూడా మా యొక్క ఇచ్చలు, మా యొక్క శరీరము తండ్రి, మా యొక్క ఇమోషన్స్ అన్నీ కూడా మరణిస్తే అదే విధంగా మేము కూడా నీ గురించి ఫలించగలము అని మీరు చూపించినారు. దేవా సహాయం చేయండి. అంతేకాక దేవా దేవుని హస్తము తండ్రి 4 విధాలుగా చూస్తున్నాము. వాళ్ళతో ఉన్నప్పుడు ఆశీర్వాదము, తర్వాత తండ్రి అద్భుతాలు జరుగుతాయని అన్నారు తండ్రి. మేము ఒక జకరియా జీవితంలో చూసిన ఒక ముసలాయన తండ్రి తన తండ్రి అయినాడు తండ్రి, దేవుని హస్తం మీద అతనితో ఉన్నది. దేవా యోసేపు అన్నులు అమ్మేసినారు, కానీ నీ హస్తం అతనితో ఉన్నది కాబట్టి ప్రధాన రాజు అయినాడు తండ్రి, ప్రైమ్ మినిస్టర్ అయినాడు. తన అన్నలే ఆయన దగ్గర వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అవును ప్రభువా, మేము నీ గురించి విశ్వాసంగా ఉంటే దేవా ఎవరైనా సరే మా దగ్గర తీసుకొచ్చి తండ్రి మా ముందు నిలబెట్టకుండా వాళ్ళని తండ్రికి వాళ్ళని మా కిందగా పెడతారని అంటున్నారు. దేవా ఎంత గొప్ప దేవుడు దేవా. అంతేకాక ఒకవేళ మేము నీకు వ్యతిరేకంగా మేము నీ యొక్క పరిచర్యలో అడ్డంకుగా ఉంటే తండ్రి, ఇక్కడ ఒక మాంత్రికుడు తండ్రి అపోస్తల కార్యాలను చూసినాం, వ్యతిరేకంగా ఉన్నప్పుడు తండ్రి అతను గుడ్డివాడిని చేసినారు. అవును తండ్రి, మేము కూడా నీ యొక్క సంఘం ఒక పనికి వ్యతిరేకంగా ఉంటే మాకు శాపం వస్తుందని మీరు సెలవిస్తున్నారు. అంతేకాక తండ్రి, ఏ విధంగా నవోమి తన భర్తతో దేవుని నివాస స్థలం, రొట్టెలు విచ్చే నివాస స్థలం, యేసు ప్రభు పుట్టిన స్థలం వదిలేసి దేవా ఆమె ఒక దూరపు దేశంకి వెళ్ళినది, ఒక శాపగ్రస్త స్థలంకి వెళ్ళినది దేవా. తద్వారా పిల్లలు వ్యాధి తండ్రి, వేస్ట్, వృధా అని పేర్లు పెట్టి వాళ్ళు భర్త అందరూ చనిపోయినారు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడినారో, రూతుకి పుట్టిన అబ్బాయి ఓబేదు తండ్రి దేవుని సేవకుడని మీరు మళ్ళీ సెలవిచ్చినారు. అక్కడి నుంచే యేసు ప్రభు వచ్చినాడు, ఆ వంశస్థుల నుంచి మీరు చూపించినారు దేవా. దేవుని హస్తము దేవా, ఒక విగ్రహాలు తర్వాత తండ్రి నీ యొక్క నివాస స్థలంలో ఉంచితే దేవా అక్కడ వాళ్ళకు గడ్డలు వచ్చినాయని చూపించినారు. అవును తండ్రి, మా యొక్క హృదయంలో కూడా అనేకమైన విగ్రహాలు పెట్టుకొని, పరిశుద్ధాత్మ దేవుని పెట్టుకొని తండ్రి మేము వ్యర్థంగా జీవిస్తున్నానని మాకు చూపిస్తున్నారు దేవా. ఈ విగ్రహాలని తీసేసి నీ గురించి, నీ యొక్క రాజ్యం గురించి, నీ యొక్క నీతి రాజ్యం నివసించడానికి, జీవించడానికి సాయం చేయండి. తద్వారా మా ద్వారా అనేక మందికి స్వార్థ ప్రకటించడానికి, అనేక మంది తండ్రి ప్రభు తట్టు తీసుకురావడానికి వాడకం నేర్పుతున్నారు. ప్రతి ఒక్క విశ్వాసి ఎవరైతే ఈ యొక్క తండ్రి మెసేజ్ విన్నారో, ఈ యొక్క సరమని వాళ్ళందరినీ దీవించండి, జీవితాలు మార్చండి, వాళ్ళని వాడుకోమని వేడుకుంటున్నారు. గొప్ప ఒక ఇవాంజలిస్టులుగా వాడుకొని వేడుకుంటూ ఈ సమయం ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ, ఏ తక్కిన సమయం ఈ చేతులు అధీనం ఉంచుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్.
బెనడిక్షన్ ఇవ్వాలన్నా? ఆమేన్. అవునన్నా. The love of the Father, the grace of the Lord Jesus Christ, and the communion of the Holy Spirit be with us now forevermore. Amen. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా ప్రైజ్ థాంక్స్. లార్డ్ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. Praise the Lord. థాంక్ యూ అన్నా. Welcome, brother. యుగంధర్ వెళ్ళాడా? వెళ్ళిపోయిందా? యుగంధరన్న అవునన్నా. ఏదో బయట ఉన్నారంటన్నా. సరే ఓకే. సరే బ్రదర్. ఓకేనా. థ్యాంక్ యూ అన్నా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. అవును బ్రదర్. ప్రైజ్ లార్డ్. ಭಾಗ್ಯಕ್ಕ ನೀವು ಏನು ಮ್ಯೂಟ್ ಅಲ್ಲಿ ಇದ್ರ ಅದಕ್ಕೆ ప్రైజ్ లార్డ్ అక్క. డేవిడ్, ಗೀತ గీతక్క.